తెలుగు సినీ ఇండస్ట్రీలో ధైర్యంగా ప్రవేశించి తొలి చిత్రంతోనే హీరోగా విజయం అందుకొని ప్రేక్షకుల దిల్లో స్థానం సంపాదించిన హీరో నితిన్ వరుసగా లవ్ స్టోరీస్లలో నటించి లవర్ బాయ్గా గుర్తింపు పొందారు. జయం మూవీతో ఈ హీరో పైకెళ్ళింది ఆడియన్స్ మది. అప్పట్లో టాప్ హీరోల సినిమాలకు తన మూవీస్ను పోటీగా రిలీజ్ చేసి ఎన్నో సక్సెస్లు అయితే అందుకున్నారు. అలాంటి ఈ హీరో ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నారు. హిట్స్ అందుకొని టైర్ 1 లోకి ఎంటర్ కాలేక టైర్ 2 లోనే ఉండిపోయారు. నితిన్ ఎలాంటి మూవీస్‌లో నటించారు? ఎందుకు టైర్ 1 ఈ హీరో కాలేకపోయారో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నితిన్ టాప్ హీరో కాకపోవడానికి రీజన్స్ ఏంటో మీకు అనిపించినవి వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తేజ దర్శకత్వంలో 'జయం' మూవీతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అయ్యారు నితిన్. 'జయం' మామూలు అంచనాలతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. నితిన్‌తో పాటు చాలా మంది యాక్టర్స్ 'జయం'తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ ఫిల్మ్స్‌లలో ఈ 'జయం' ఒకటి. యూత్‌కు, బీసీ సెంటర్స్‌లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో తెగ గుర్తింపు పొందింది మూవీ. ఈ చిత్రంతో ఎంతో స్టార్డమ్ సంపాదించారు నితిన్. వెంటనే వివి వినాయక్ దర్శకత్వంలో 'దిల్' మూవీలో నటించారు. లవ్ సీన్స్‌తో పాటు కమర్షియల్ సీన్స్‌తో రూపొందించాడు దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్‌గా నిలిచి డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. వెంటనే దశరథ్ దర్శకత్వంలో 'సంబరం' మూవీలో నటించారు. యావరేజ్‌గా నిలిచింది మూవీ. కృష్ణవంశీ దర్శకత్వంలో 'శ్రీ ఆంజనేయం' మూవీలో ఛాన్స్ దొరికింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించడం, నితిన్ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాస్తుందనుకున్నారు సినీ అభిమానులు. కానీ యావరేజ్‌గా నిలిచింది. 2, 3 సీన్స్ కారణంగా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. అర్జున్ లాంటి టాప్ హీరో ముఖ్య పాత్రలో నటించిన ఫలితమైతే దక్కలేదు. ఓ వర్గం వారికి మాత్రం తెగ కనెక్ట్ అయింది 'శ్రీ ఆంజనేయం'. అదే ఇయర్‌లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 'సై' మూవీలో నటించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. నితిన్ క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడ్డాయి. కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్న క్లైమాక్స్‌తోనే ఘన విజయం సాధించింది. ఇంతవరకు నితిన్ కెరీర్ బాగానే సాగింది. ఆ తర్వాత నటించిన 'అల్లరి బుల్లోడు', 'ధైర్యం', 'రామ్', 'టక్కరి', 'ఆటాడిస్తా', 'విక్టరీ', 'హీరో', 'ద్రోణ', 'అడవి', 'రెచ్చిపో', 'సీతారాముల కళ్యాణం', 'లంకలో', 'మారో' సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 1 కాదు, 2 కాదు 11 సినిమాలు నిరాశను మిగిల్చాయి. ఇందులో 'ఆటాడిస్తా', 'ద్రోణ' సినిమాలు మాత్రమే పర్వాలేదనిపించాయి. ఇక్కడే నితిన్‌కు పెద్ద దెబ్బ పడింది. తన ఇమేజ్ తగ్గింది. 2012లో 'ఇష్క్' మూవీతో తన మార్కేంటో చూపించారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2004లో వచ్చిన 'సై' తర్వాత 'ఇష్క్'తో హిట్ అందుకున్నారు నితిన్. సాంగ్స్ సక్సెస్‌లో కీ రోల్ పోషించింది. 'గుండె జారి గల్లంతైందే' మూవీతో మరో సక్సెస్‌ను అందుకున్నారు. ఇది కూడా లవ్ స్టోరీగా తెరకెక్కింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'హార్ట్ అటాక్' మూవీలో నటించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర అంతగా మెప్పించలేక బిలో యావరేజ్‌గా నిలిచింది. ఈ కాంబినేషన్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ చాలానే ఉన్నా మూవీ నిలబడలేకపోయింది. అదే సంవత్సరం చివర్లో 'చిన్నదాన నీకోసం' మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు నితిన్. ఈ మూవీ పర్వాలేదనిపించింది. 'కొరియర్ బాయ్ కళ్యాణ్‌లో నటించిన 1 వీక్ కూడా ఆడలేదు. దారుణంగా ఫ్లాప్ అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆ' మూవీలో నటించారు. సూపర్ హిట్ అయింది మూవీ. నితిన్ స్థాయికి తగ్గ సక్సెస్ ఇది. నితిన్, సమంత మెయిన్ రోల్‌లో నటించారు. మంచి ప్రాఫిట్‌నైతే అందించింది 'ఆ'. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. నితిన్ మార్కెట్ కూడా పెరిగింది ఈ మూవీతో. 'లైవ్' మూవీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రిలీజ్ అయింది. అర్జున్ విలన్‌గా నటించడం, నితిన్ స్టైలిష్ లుక్‌లో కనిపించడం, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో హెవీ అంచనాలతో రిలీజ్ అయింది. కానీ అనుకున్న రేంజ్‌లో అయితే ఆడలేదు. అండర్ రేటెడ్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. అలా అని ఫ్లాప్ మూవీ అయితే కాదు. 'చెల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కళ్యాణం' మూవీస్‌లో వరుసగా నటించినా డిజాస్టర్స్‌గా నిలిచాయి. 2020లో వచ్చిన 'భీష్మ' పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్ అయిన నెలకే కరోనా కారణంగా లాక్‌డౌన్ రావడంతో ముందుకెళ్లలేదు మూవీ. సరిగ్గా నడిచి ఉంటే మంచి గ్రాస్ అయితే రాబట్టేది. ఆ వెంటనే 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో', 'మాచర్ల నియోజకవర్గం', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్ హుడ్' ఇలా వరుస ఫ్లాప్స్ అయితే వచ్చాయి. ఏ మూవీ కూడా ప్రజాదరణ పొందలేదు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యారు నితిన్. ఇప్పుడు 'తమ్ముడు'తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. 'తమ్ముడు'పై అంచనాలు చాలానే ఉన్నాయి. ట్రైలర్ అయితే విశేషంగా ఆకట్టుకుంది. మరి మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఇది నితిన్ సినీ కెరీర్. నితిన్ టైర్ 2లో ఉండిపోవడానికి రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. నెంబర్ 1 స్క్రిప్ట్ సెలక్షన్. తన కెరీర్‌లో మూవీస్‌ను సెలెక్ట్ చేసుకోవడంలో నితిన్ చాలా మిస్టేక్‌లే చేశారు. వరుసగా లవ్ స్టోరీస్‌ను ఒప్పుకోవడం, అవి కూడా ఫ్లాప్స్ అవ్వడంతో వెనకబడిపోయారు. 'సై' తర్వాత ఫెయిల్యూర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. మధ్యలో 'ద్రోణ' పర్వాలేదనిపించడానికి కారణం ఒకటే. కొత్త స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఆ తర్వాత కూడా డెప్త్ ఉన్న స్టోరీస్‌ను సెలెక్ట్ చేసుకోలేదు.
ఒకవేళ అప్పటి టాప్ హీరోల స్టార్డమ్ వచ్చాక మాస్ ఫార్మాట్‌లో వెళ్ళి ఉంటే సక్సెస్‌లు వచ్చేవి. ప్రతి మూవీలో రొటీన్ ఫార్మాట్ కామెడీ, అదే లవ్ సీన్స్ అలా ఆడియన్స్‌కు విరక్తి వచ్చింది. తమ్ముడు ప్రమోషన్స్‌లో 'దిల్ రాజు', 'నితిన్' మధ్య ఓ టాపిక్ వచ్చింది. 'అల్లు అర్జున్ మీ కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినా మీరు అంతగా సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటి' అని. నితిన్ చేసిన మిస్టేక్స్ అల్లు అర్జున్ చేయలేదు కాబట్టే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. నితిన్ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలామంది హీరోలు పర్ఫెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకొని తమ మార్కెట్‌ను, హోదాను పెంచుకున్నారు. నితిన్ మాత్రం అక్కడే ఆగిపోయారు. నెంబర్ 2 డైరెక్టర్స్‌ని గుడ్డిగా నమ్మడం. హిట్సొస్తే ఏ డైరెక్టర్‌నైనా ఖచ్చితంగా నమ్ముతారు. ఏ హీరో అయినా. ఫ్లాప్ వచ్చినా నితిన్ గట్టిగా నమ్మాడు. ఏ డైరెక్టర్ పడితే ఆ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఎఫెక్ట్ తన కెరీర్‌పై పడింది. 'వివి వినాయక్', 'రాజమౌళి', 'తేజ', 'త్రివిక్రమ్', 'విక్రమ్ కే కుమార్' లాంటి కొంతమంది దర్శకులు నితిన్‌కు హిట్స్ ఇచ్చారు. మిగతా వారంతా అనుకున్న రేంజ్‌లో అయితే సక్సెస్‌లు అందివ్వలేదు. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకున్న హిట్స్ వచ్చేవేమో. నితిన్ టైటిల్‌లో ఉండిపోవడానికి ఇదొక రీజన్. ఇప్పటి నుంచి అయినా మంచి కథలను సెలెక్ట్ చేసుకొని టాప్ హీరోగా నితిన్ ఎదగాలని కోరుకుందాం.